గండిపేటలో ప్రభుత్వ భూములపై నకిలీ జీవోల వ్యవహారం సంచలనంగా మారింది. సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని కాజేయడానికి నిందితులు నకిలీ జీవోలను సృష్టించినట్లుగా అధికారులు గుర్తించారు. 1954-55 కస్రా పహాణీలో ఉన్న 104 గుంటల భూమిని కొందరు తమ పేర్లపై ఉన్నట్లుగా చూపిస్తూ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఈ ఫేక్ డాక్యుమెంట్లతో హైకోర్టులోనే తప్పుడు కేసులు వేసి భూమిని చేజిక్కించుకోవాలని చూశారని అధికారులు చెబుతున్నారు. అయితే విచారణలో ఆ పత్రాలు నకిలీవని తేలటంతో అసలు విషయం బయటపడింది. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. నకిలీ జీవాలు సృష్టించిన వేణుగోపాల్ గౌడ్, నిమ్మల భాగస్వామి గౌడ్, నిమ్మల రాజేష్ గౌడ్పై నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సెర్చ్ వారెంట్లతో నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు పోర్జరీ నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.